ఇక వచ్చి వెస్ట్ బెంగాల్ మెయిన్ భారతీయ జనతా పార్టీకి దెబ్బ పడేదే వెస్ట్ బెంగాల్లో. మూడు రాష్ట్రాలల్లో బీజేపీ దెబ్బతినబోతోంది. ఏ రాష్ట్రాలు అంటే అందులో ఒకటి వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్. ఈ మూడు రాష్ట్రాలల్లో మాత్రం బీజేపీ దెబ్బతింటుంది కంపల్సరీ. వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే మొత్తం 42 పార్లమెంట్ సీట్ల సంఖ్య ఉన్నది, 42 సీట్స్ ఉన్నాయి. పోయినసారి బీజేపీకి 18 సీట్లు గెలిచింది. బీజేపీ మంచి మెజార్టీ వచ్చింది అన్నట్టు బీజేపీకి లెక్క. ఈసారి ఏబీపీసీ ఓటర్ సంస్థ చెప్పేది ఏంటి అంటే బీహార్లో 39% ఓట్ షేర్ బీజేపీ సాధిస్తుంది. దాని ప్రకారంగా 16 నుంచి 18 సీట్లు గెలుస్తుంది బీజేపీ అని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి కాంగ్రెస్ లెఫ్ట్ అలయన్స్ ఉన్నది. ఈ ఇద్దరిది కలిపి 8% ఓట్ షేర్ వస్తాను. వీళ్ళకి వచ్చి 0 to 2 సీట్లు వస్తాయి. టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీకి వచ్చి 44% ఓట్ షేర్ వస్తుంది. దీని ప్రకారంగా ఆమెకు 23 నుంచి 25 సీట్లు వస్తాయి. అదర్స్కి 9% ఓట్ షేర్ వస్తుంది కానీ సీట్లు వస్తలేవు. ఈసారి ఇండియా గఠబంధన్లో, ఇండియా అలయన్స్ లోపల లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా ఉన్నది, మమతా బెనర్జీ ఉన్నది. ఇక్కడ చూయించిందో వేర్వేరు చూయించిండ్రు. లెఫ్ట్ పార్టీని కాంగ్రెస్ను కలిపిండ్రు, తృణమూల్ కాంగ్రెస్ను టీఎంసీని వేరే చూయించిండ్రు. కానీ గఠబంధన్లో ఈసారి 3 పార్టీలు ఉన్నాయి. ఇంకొకటి ఫైట్ చేసింది, అసెంబ్లీ ఎలక్షన్లలో మ్యాక్సిమం ఫైట్ చేసింది. 67 సీట్లు అనుకుంటా అసెంబ్లీ సీట్లు వచ్చింది. అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లలో 18 సీట్లు సంపాదించింది బీజేపీ. అప్పుడు పీక్ స్టేజ్కి పోయింది. ఇక బీజేపీ ఫైట్ భూమిని ఆకాశాన్ని ఏకం చేసింది. అంటే ఇక వాళ్ళ ఫైట్ పీక్కి వెళ్ళిపోయింది. ఆ పీక్కి వెళ్ళిపోయినప్పుడే 18 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కిందికి పడుడు తప్ప అక్కడ ఏ పరిస్థితులలో కూడా 18 సీట్లు రావు. ఎట్టి పరిస్థితులలో 18 సీట్లు రావు వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీకి. బహుశా 5-6 సీట్స్ వస్తాయి కావచ్చు. ఇక వీళ్ళు చూయించుడు మాత్రం 16 నుంచి 18 చూపిస్తుంది సి ఓటర్ సంస్థ, ఏబీపీ సి ఓటర్ సంస్థ. ఏబీపీ అంటే గోధి మీడియా, ఏబీపీ, ఆజ్ తక్, ఏబీపీ, ఇండియా టీవీ, టైమ్స్ నౌ, ఐబిఎన్, ఎన్డీటీవీ, ఐబిఎన్ గ్రూప్ మొత్తం ముఖేష్ అంబానీది. ఎన్డీటీవీ అదానీకి ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కలిసే 80% ఛానల్స్ ఉన్నాయి. కంప్లీట్ గవర్నమెంట్ ఫేవరే. ఇప్పుడు ఏబీపీ టీవీ ఛానల్ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, కంప్లీట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేది ఛానల్. ఇక వీళ్ళు చేసిన సర్వేల క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అని ఇదే ఏబీపీసీ ఓటర్ సంస్థ పోయిన ఎలక్షన్లలో మొన్న రీసెంట్గా 3వ తారీఖు రోజు వచ్చిన మధ్యప్రదేశ్ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దానికి 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అది వేరే ఉన్నది. 100కు 100% అది ఈవీఎంల స్కామ్ జరిగింది అని మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. మధ్యప్రదేశ్లో రోడ్ల మీదకి ఎక్కిండ్రు ఈవీఎంల స్కామ్ అని. మధ్యప్రదేశ్లో 1000% కాంగ్రెస్ పార్టీ రావాలి, 1000%. ఆడ బీజేపీ గెలిచింది. ఈవీఎంల మీద సుప్రీంకోర్టులో కేసు కూడా పడ్డది. నరేంద్ర మిశ్రా అని ఒక అడ్వకేటే, సుప్రీంకోర్టు అడ్వకేటే కేసు. బహుశా ఎలక్షన్ల లోపే దాని మీద ఒక డిసిషన్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నది కదా, బ్యాలెట్ పేపర్లతోటి ఎలక్షన్లు నిర్వహించాలి. మళ్ళీ 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించాలి అని కేసు పడ్డది. వాదనలు అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా రాసింది సుప్రీంకోర్టు, బ్యాలెట్ పేపర్లతోటి ఎలక్షన్లు నిర్వహించే దాని గురించి ఆలోచించండి అని. ఇగో ఇది ఏబీపీ ఛానల్, అది గోధి మీడియా, ఇక అందులో నో డౌట్. ఇక సి ఓటర్ సంస్థ కూడా కొంత గవర్నమెంట్ సపోర్టే. అంటే కొన్ని రాష్ట్రాలు, మామూలుగా తెలంగాణనే తీసుకోండి, రీసెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ బీజేపీ వస్తుంది అన్నది అసంభవం.
కంప్లీట్గా బీజేపీ స్వీప్ అవుట్ చేస్తుందని తెలంగాణలో అసంభవమైన విషయం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ లేదు తెలంగాణలో, అది వాళ్ళకి తెలుసు. అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి కాబట్టి ఒకటి రీజనబుల్గా ఇస్తారు. ఇచ్చి ఏమి ఇస్తారు? వెస్ట్ బెంగాల్ పోయినసారి 18 సీట్లు వచ్చినాయి కదా, ఇక్కడ ఎక్కువ సీట్లు చూపిస్తారు. మళ్ళీ అదే 18 సీట్లు వస్తాయని చూపించింది. అంటే ఈడ నమ్మశక్యంగా ఉంటుంది. అదే తెలంగాణలో 18 వస్తాయంటే ఉన్నాయే 17 సీట్లు. ఆడ 17 సీట్లు వచ్చిన నమ్మరు కదా. తెలంగాణలో బీజేపీ లేదు. వెస్ట్ బెంగాల్లో పోయినసారి 18 సీట్లు సంపాదించింది, ఎంపీ సీట్లు. కాబట్టి అక్కడ ఇట్లాంటి రిజల్ట్ చూపిస్తారు. బ్యాలెన్స్ చేసుకుంటా, అంటే పబ్లిక్ కూడా కొంచెం నమ్మదగ్గేటట్టుగా ఉండేటట్టుగా రిజల్ట్ ఇస్తారు. ఇది వెస్ట్ బెంగాల్ సర్వే.